పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి గ్రామం ఉపాధి హామీ కూలీలతో జరిగిన సమావేశంలో మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన ప్రత్యేక చర్యలను వారికి తెలియజేస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలు చేయని విధంగా బీసీ వర్గాలకు రిజర్వేషన్ పెంపు ద్వారా 42% రిజర్వేషన్ కల్పించడాన్ని గొప్ప కార్యంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు బీసీ, ఎస్సీ వర్గాలకు అనూహ్యంగా లాభాలు అందిస్తున్నాయి. ఉద్యోగాలు, రాజకీయాల్లో ఈ వర్గాల ప్రాధాన్యత పెరగడం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలుస్తుంది అని మనాలి ఠాకూర్ అన్నారు. అనంతరం రైతు కూలీలకు మిఠాయిలు పంచుతూ మజ్జిగ పంపిణీ చేశారు. సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, అన్నదమ్ములు ఇట్లా కలుస్తారని మీ వద్దకే నేను రావడం జరిగింది. 20 ఏళ్ళు కష్టపడి ఈరోజు 25 సంవత్సరాలు 35 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీ కుటుంబంని గెలిపించుకొని మా అందరికి పెద్ద ఒక వరం లాగా మీకు పనిచేసే వరం ఇచ్చిండ్రు మీ అన్నకి మీరు. కాబట్టి మీ అందరికి మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ రోజు కూడా రేవంత్ అన్న గారు చేసిన మనకు ఒక పెద్ద వరం ఇది. ఆ వరం అంటే మనకి బీసీలు ఇప్పుడు పెద్ద గుర్తింపు ఇచ్చిండు. దానికి కూడా మళ్ళీ మనం రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇల్లులు ఈ రోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీకు ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఇల్లు లేనోళ్ళకి నీడు ఇయ్యాల, మీ బిడ్డలకి ఉద్యోగాలు రావాలని 3x800 ఫ్యాక్టరీలు తేవడం జరుగుతూ ఉంది. రోడ్లన్నీ పెద్ద పెద్దగా చేస్తూ ఉన్నాడు. స్కూళ్ళకి డబ్బులు ఇచ్చి పెద్దగా చేస్తున్నాడు గవర్నమెంట్ స్కూళ్ళని. ప్రతి నిత్యం మన ఊరు అభివృద్ధి మీద పడ్డ మీ కుటుంబ సభ్యుడైన రాజ్ ఠాకూర్ అన్నకి మీ అందరు కూడా ఏ కష్టం ఉన్నా నేనుంటా, ఆయన ఉంటాడు, మీరు కూడా మాకు అదే విధంగా ఉంటారన్న భరోసాతోని ఇంకా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు. ప్రతిరోజు సీఎం దగ్గర పోతాడు. ఆయన గురించి ఎప్పుడేం అడుక్కోలే. 25 సంవత్సరాలకెళ్ళి ఇల్లు, ఆస్తులు అన్ని అమ్ముకొని కూడా మీ దగ్గరే ఉన్నాం. ఏ రోజు కూడా నిరాశ చెందలే. మీ అందరూ ఆ రోజు ఎట్లయితే మమ్మల్ని ప్రేమించిండ్రో ఈ రోజు కూడా మీరు అంతే విధంగా ప్రేమించాలని ఈ రోజు కూడా ఆయన తపన పడతా ఉన్నాడు. ఇక్కడ అన్న చెప్పినట్టు గుర్తింపు వస్తుంది మీకు, మీరు చెయ్యాలి అని అన్నంటే అన్న మీ గుర్తింపు గురించి ఆయన దినం రాత్రి కష్టపడతా ఉన్నాడు. ఈ రోజు కూడా నేను మీ అందరిని కలవడానికి కారణమే ఆయన. ఈ రోజు నాతో చెప్పిండు ఆ బీసీ కులగణాలది మీరు ఇమ్మీడియట్ గా బీసీ ఎస్సీలది నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ ఆ రిజర్వేషన్ది చెప్పు, మిఠాయి తినిపించి నువ్వు రావాలి అని నాకు చెప్పడం జరిగింది. అదే ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు కూడా మీకు ఒకటే చెప్తున్నా, పూర్తి స్థాయిలో ఇల్లు లేనోళ్ళకి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇల్లు ఇప్పిస్తాడు. ఇక్కడ ఎవ్వరు కూడా మీ దగ్గరికి వచ్చి మేము డబ్బులు ఇవ్వండి అమ్మా మేము చేస్తాము మాకు అది అంటే రికార్డింగ్ చేయండి. నా ఫోన్ నంబర్ ఉంది మీ అందరి దగ్గర, లేకపోతే ఇప్పుడు మళ్ళీ చిట్టీలు రాసిస్తాము, మీరు వీడియోలు పంపండి. ఆయన ఏదన్నా సహిస్తాడు, అన్యాయం సహించాడనే 25 ఏళ్ళ నుంచి మమ్మల్ని తొక్కేసి పెట్టిండ్రు. ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం వలన మీ అన్నని ఎమ్మెల్యే చేసిండ్రు. ఎమ్మెల్యే చేసినందుకు 3x800 ఫ్యాక్టరీ తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసా తెలియదా? తెలియదు. చూడు, నాకు అదే బాధ. ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది అసలు ఊహించారు మీరు. 3x800 ఫ్యాక్టరీ అంటే మన ఊర్లో ఉన్న ప్రతి కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు తెస్తాడు ఆయన. ప్రతి ఇంటి నుంచి మీకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంతో మంచి నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎంతో చేస్తుంది. రైతు రుణమాఫీ చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ అన్న బీసీ ఎస్సీలకి ఇంత పెద్ద హోదా కల్పించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు అన్న. రా అన్న, స్వీట్ తినిపించురా అని వాడాలే. ఇగో నువ్వు తీసుకున్నా దాపా అమ్మాయి జరగవు సార్. రండి అక్క, చెల్లెలు రండి అన్న. అమ్మ